కొంత సత్యం కాదు. సంఘ శాఖలు చూడండి, కొంత సత్యాన్ని కలిగి ఉంటాయి. అవి ప్రతి సంఘ శాఖలో ఎంతో కొంత సత్యం ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఆ సంఘ శాఖని స్థాపించలేరు. నేను చెప్పానుగా, మంచి చెడు, ఎంతో కొంత మంచి ఉంటేనే వాడు చెడును ఒప్పించగలుగుతాడు. వాడు మంచి చెడులు తెరుచే వృక్షం. వాడు పూర్తిగా మంచోడు కాదు, పూర్తిగా చెడ్డోడు కాదు. అదే ఈరోజు ప్రాబ్లం మనకు. అదే ఈరోజు వాడు చేసే మోసం. అది వాడు చెప్పే ప్రతి అబద్ధంలో కొంత సత్యం ఉంటుంది. వాడు చెప్పే ప్రతి అబద్ధంలో కొంత సత్యం ఉంటుంది. పరిపూర్ణ సత్యం ఉండదు. పరిపూర్ణ సత్యం ఉండదు, కొంత సత్యం. ఈ కొంత సత్యము చూసే మోసపోతూ ఉంటారు. ఈ కొంత సత్యము చూసే మోసపోతూ ఉంటారు. ఈ కొంత సత్యాన్ని వినే మోసపోతూ ఉంటారు. దేవుడు మన పైన కృప చూపును గాక. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైనట్టుగా పరిశుద్ధాత్మ దేవుని గాక. ప్రవక్త చెప్పింది మీకు అర్థమైనట్టుగా దేవుడు దేవుని గాక. నేను అంతకన్నా ఏం చేయలేనిగా. చాలామంది అనుకుంటుంటారు ఇంటర్ మెసేజ్లో మేము సత్యంలో ఉన్నాం. కానీ నీకు పరిపూర్ణ గ్రహింపు ఉన్నదా? వర్తమానం పట్ల నీకు పరిపూర్ణ గ్రహింపు ఉన్నదా? వర్తమానం పట్ల, ఆ యొక్క సత్యం పట్ల నీకు పరిపూర్ణ గ్రహింపు ఉన్నదా? లేదు. కొంచెం తెలుసుకొని నేను సత్యంలో ఉన్నా, కొంచెం తెలుసుకొని నేను సత్యంలో ఉన్నా. ఇలాంటి వాళ్ళు మోసపోరు అనుకుంటున్నావా? సంఘ శాఖలు అట్లనే మోసపోయినాయి. సంఘకాలాలు చదవండి. సంఘ శాఖలు, సంస్థాగత సంఘాలు ఆ విధంగానే మోసపోయినవి. కొంత తెలిస్తే సరిపోదు, నీకు పరిపూర్ణమైన గ్రహింపు రావాలి. ఒక అభిప్రాయము పరిపూర్ణంగా గ్రహించుటయే సత్యమై ఉన్నది. పరిపూర్ణమైన గ్రహింపు రావాలి నీకు అర్థమైందా నేను చెప్పింది? అందుకే మన ప్రవక్త ఏదైనా మెసేజ్ని ఆయన బోధిస్తున్నప్పుడు మీరు చూడండి, ఆయన ఎన్నుకున్న అంశాన్ని ఏదైతే ఉంటుందో, ఆయన ఏం చెప్పాలనే దానిని ఆయన ఎన్నుకొని చెప్తాడో, దానిని ఆయన ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ముడివేసి చూపిస్తాడు. ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి? ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దాన్ని ముడివేసి చూపిస్తాడు. ఆయన చదవండి, ఆయన మెసేజ్లు ఎట్లుంటాయో. ఆయన ప్రతి కాలంలో దాన్ని తీసి చూపిస్తూ ఉంటాడు. ఆయన ఏ కాంటెక్స్ట్ ఎత్తుకున్నాడో, ఏ అభిప్రాయాన్ని ఎత్తుకున్నాడో, ఏది బోధించాలని అభిప్రాయాన్ని ఎత్తుకున్నాడో, అంశాన్ని ఎత్తుకున్నాడో, దాని ప్రతి పుస్తకములో, బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బోధిస్తాడు ఆయన. అది పరిపూర్ణ గ్రహింపు అంటే, అది సత్యం అంటే పరిపూర్ణ గ్రహింపు అయి ఉన్నది. ఒక అభిప్రాయము పరిపూర్ణంగా గ్రహించడం అయి ఉన్నది. ఆయన ఏ మెసేజ్ అయినా చదవండి మీరు, అంశం ఎక్కడి నుండైనా తీసుకొని, పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా, మూల అంశాన్ని బైబిల్లో దాన్ని చదివిన తర్వాత ఆయన చెప్తున్న సబ్జెక్ట్, ఆయన చెప్తున్న అంశాన్ని ఆయన ఎక్కడి నుండి మొదలు పెడతాడో తెలుసా? ఆదికాండం నుండి మొదలు పెడతాడు. ఎక్కడి దాకా తీసుకెళ్తాడో తెలుసా? ప్రకటన గ్రంథం దాకా. చదవండి మీరు. ఆయన చెప్తున్నది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తీసుకొని వెళ్తాడు. ఎందుకు? ఒక అభిప్రాయమును పరిపూర్ణంగా గ్రహించుట, అది మెసేజ్ అంటే. నువ్వు పరిపూర్ణంగా గ్రహించలేదనుకో ఒక అభిప్రాయాన్ని. ఇప్పుడు ఉదాహరణ 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలు బైబిల్ అంతట్లో ఉన్నది. 7వ ముద్ర బైబిల్ అంతట్లో ఉన్నది. నేను 150 ప్రసంగాలు చేసిన 7వ ముద్ర మీద నెంబర్లు పెట్టి. 7వ ముద్ర కింద వధువు ఉన్నది అనే అంశం కింద 150 ప్రసంగాలు చేసిన నేను. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు చూపించా. ఇంకా నేను 7వ ముద్ర మీద ఆ 150 ప్రసంగాలు కాకుండా ఇంకా ఎన్నోసార్ల, ఎన్నో కోణాలలో, ఎన్నో విధాలుగా చూపించిన నేను. ఏంటిది అది? ఒక అభిప్రాయాన్ని పరిపూర్ణమైన గ్రహింపుకు తీసుకురావడం, అది సత్యమై ఉన్నది. ఒక అభిప్రాయాన్ని పరిపూర్ణమైన గ్రహించుట గురించి చెప్పబడమే సత్యమై ఉన్నది. పాస్టర్ గారు, నాకు కూడా సత్యం తెలుసు. ఏం తెలుసు నీకు? గింతంత తెలిస్తే అయిపోయిందా నీకు?
ఈ ఇంతంత తెలుసుడుతోటే ఏం చేస్తారో తెలుసా? నేను కూడా ప్రసంగికుణ్ణి, నేను కూడా పాస్టర్ని, నేను కూడా సేవకుణ్ణి, నాకు దేవుడు సేవ పిలిపించిండు తెలుసా అని అంటాడు. ఏమయ్యా పాస్టర్ తెలిసింది ఏంది? నాకు తెలియంది ఏంటి చెప్పు? నాకు కూడా తెలుసు. యేసుక్రీస్తు మాంసం నాకు తెలియదా? దేవుడు ఒక్కడే నాకు తెలియదా? స్త్రీలు బోధించకూడదని నాకు తెలియదా? ప్రభురాత్రి భోజనం అంటే రాత్రులు చేయాలని నాకు తెలియదా? ఇవన్నీ నాకు తెలియదా? నేను కూడా చెప్పగలను. అందుకే వాళ్ళ ప్రసంగాలు ఏంటండి, అరిగిపోయిన తేబిరిగాటలాగా చెప్పిందే చెప్పింది, ఎన్ని సంవత్సరాలైనా చెప్పిందే చెప్తా ఉంటాడు, అరిగిపోయిన టేబిరిగాటలాగా. బ్రదర్ ఏంటి వాళ్ళ ప్రాబ్లం? వాళ్ళ ప్రాబ్లం ఏంటిది బ్రదర్? పరిపూర్ణమైన గ్రహింపు లేకపోవడం. వర్తమానం పట్ల, సత్యము పట్ల, వర్తమానం పట్ల పరిపూర్ణమైన గ్రహింపు లేకపోవడం. అందుకే చెప్పిందే చెప్తూ ఉంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు. ఆ చెప్పిందే కూడా కొంచెమే. ఆ కొంచెమును పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, సత్యం అంటే ఏంటి? అబద్ధమునకు విరోధము సత్యం కాదు, ఒక అభిప్రాయమును పరిపూర్ణంగా గ్రహించడం, ఒక అభిప్రాయాన్ని పరిపూర్ణంగా గ్రహించడం, అది సత్యమై ఉన్నది. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తుంటా, వర్తమానాలు వినండి, వర్తమానాలు చదవండి, బైబిల్ చదవండి. నేను చెప్పిన ప్రసంగాలు సిరీస్గా నేను ఏమేమి చెప్పానో ఆ సిరీస్ అన్నీ తీసుకొని చదవండి, వినండి, కూర్చొని రాసుకోండి. నేను ఒక అంశం ఎత్తుకున్నానంటే దాన్ని సిరీస్ తీసుకుంటా. ఇప్పుడు ఉదాహరణ జీవవృక్షం గురించి ఎత్తుకున్నాను, 4 ప్రసంగాలు చేసినాను నేను దాని మీద సిరీస్. ఇప్పుడు నీకు జీవవృక్షం అర్థం కావాలంటే ఏం కావాలి నీకు? ఇప్పుడు ఆదికాండం నుండి మొదలుకొని ప్రకటన వరకు నేను దాన్ని చూపించిన, నేను అక్కడ ప్రవక్త వర్తమానంలో నుండి చూపించిన, బైబిల్లో నుండి చూపించిన అసలు జీవవృక్షం అంటే ఏంటిదో. అవునా కాదా? అయ్యో, ఇంత చెప్పినాక అవునా కాదా అంటే కూడా ఏం చెప్తలేరు. అది సిరీస్ మీరు కూర్చొని వింటే కదా నీకు అర్థమయ్యేది, పరిపూర్ణ గ్రహింపు వచ్చేది. పాస్టర్ గారు నాకు అంత టైం లేదు, కరెక్టే, తొందరలోనే నరకంలో పడతావు, అప్పుడు టైం తెలుస్తుంది నీకు విలువ. నరకంలో పడినప్పుడు టైం విలువ తెలుస్తుంది, సమయం విలువ తెలుస్తుంది నీకు. నాకు మరలా టైం ఉంటే బాగుండు, మరలా నాకు సమయం ఉంటే బాగుండు భూమిపైన, నాకు మరలా సమయం ఉంటే బాగుండు. ఓ అబ్రామా, నాకు సమయం ఇవ్వవా భూమిపైకి పోవడానికి అని ఆ ధనవంతుడు అరిసినట్టు అరుస్తూ ఉంటావు అక్కడి నుండి. ఇక నువ్వు ఏ సమయాన్ని అయితే వ్యర్థం చేస్తున్నావో, ఇక నువ్వు ఏ సమయాన్ని అయితే ప్రశస్తమైన సమయాన్ని, సద్వినియోగం చేసుకోవాల్సిన సమయాన్ని నువ్వు అజ్ఞానులాగా వ్యర్థం చేస్తున్నావో, దాని గురించి ఒకరోజు ఏడ్చే రోజు వస్తుంది. పొద్దునే లేచి నువ్వు బైబిల్ చదవగలవు కానీ చదువుతలేవు, పొద్దునే లేచి వర్తమానాలు వినగలవు కానీ వింటలేవు, పొద్దునే లేచి మెసేజ్లు ధ్యానించగలవు కానీ చేస్తలేవు, ప్రార్థన చేయగలవు చేస్తలేవు, ఆదివారానికి రెగ్యులర్గా రాగలవు రావట్లేదు, సండే రెగ్యులర్గా రావట్లేదు, వారం మొదలు కూటాలకు రాగలవు రావట్లేదు. ఏడుస్తావు ఒక రోజున ఇదే టైం కోసం, ఇదే కాలం కోసం ఏడుస్తావు నరకంలో పడి. నేనెందుకు ఆ రోజున వ్యర్థం చేసుకున్నా నా కాలాన్ని? వ్యాపారం అనే పేరుతో, ఉద్యోగం అనే పేరుతో, సెల్ ఫోన్లో వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుదు, వాట్సాప్లని, ఇన్స్టాగ్రాములని, వాట్సాప్ స్టేటస్లని, వాళ్ళ స్టేటస్లు వీళ్ళ స్టేటస్లు చూస్తూ నా టైం అంతా నేను ఎందుకు వేస్ట్ చేసుకున్నా అని ఏడ్చే రోజు వస్తుంది. ప్రవక్త, నీ ఆత్మ నరకములో ఆ పేలాలు ఎగురుతుంటాయి చూడు, తెలుసుగా మీకు పేలాలు అంటే ఏమంటారు దాన్ని? పాప్కార్న్ ఎగిరినట్టు ఎగురుతూ ఉంటుందట. ఎస్, ప్రాఫిట్ చెప్పాడు ఆ మాట. అప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటావు, నాకు టైం ఉంటే బాగుండు, ఇప్పుడు నాకు మళ్ళీ టైం ఉంటే బాగుండు. బ్రదర్, నేను నిజం చెప్తానా, ఈ మాటలను మీ హృదయంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా నువ్వు మారలేదనుకో బ్రదర్, ఇప్పటికైనా నువ్వు మారలేదనుకో సిస్టర్, ఇప్పటికైనా నీ జీవితం మార్చుకోలేదనుకో, నేను నిజం చెప్తానా, ఈ మాటలు నీకు నరకములో నేను చెప్పిన జ్ఞాపకం రాకపోతే నన్ను అడుగు. ఎందుకంటే ఇవి నా మాటలు కావు, దేవుడు వాక్యం ఇవి. భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు
కానీ ఆయన మాటలు తప్పక నెరవేర్పు జరుగుతాయి. నీ డబ్బు నిన్ను నరకము నుండి బయట వేయలేదు. నీ ఆస్తి నిన్ను నరకము నుండి బయటికి వేయలేదు. నువ్వు సంపాదిస్తున్నావు చూడు, ఈరోజు టైం అంతా వ్యర్థం చేసుకుంటా దేవునికి ఇవ్వాల్సిన టైంని కూడా దొంగలిస్తానో చూడు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దొంగలిస్తున్నావు చూడు. ఒక రోజున ఏడ్చే రోజు వస్తుంది, రొమ్ములు కొట్టుకునే రోజు వస్తుంది. డబ్బుంది ఏం లాభం ఉండదు. సంపాదించుకున్న సంపాదన నరకములో పడిన నీ ఆత్మను కాపాడలేదు. అయ్యో, ఆ సంపాదన కోసమా నా టైం అంతా వేస్ట్ చేసింది, నన్ను నరకము నుండి తప్పించలేని ఆ సంపాదన కోసమా నేను వాక్యాన్ని వ్యర్థంగా వదిలిపెట్టేసింది, వాక్యాన్ని ధ్యానించకుండా ఏడుస్తావు సోదరుడా, ఏడుస్తావు. వచ్చినప్పుడు చూద్దాం. ఈ రాత్రే రావచ్చు, గుండె పైన చేపెట్టుకొని గుండె అట్టనే ఆగిపోయి చచ్చిపోవచ్చు. అది పెద్ద లెక్క కాదు, అది పెద్ద సమయం కాదు. అది ఇప్పుడు మరణం ఎవరికి వస్తుందో ఎవరికి తెలుస్తలేదు. చిన్నవాళ్ళు లేడు, పెద్దోళ్ళు లేడు. అదిగో నేను వీడియోలు చూస్తున్నాను. పెళ్ళికి అటెండ్ అయ్యాడు, ఫ్రెండ్ పెళ్ళికి, యవనస్తుడు. అక్కడే స్టేజ్ పైన కూలి చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. ఏం జరుగుతున్నది? బైబిల్ చెప్తలేదా మనుషుల గుండెలు అకస్మాత్తుగా అయిపోతుందని? ప్రవక్త చెప్పలేదా? బైబిల్ చెప్తలేదా మనుషులకు గుండెలు అకస్మాత్తుగా అయిపోతాయని? జరుగుతలేదా ఇప్పుడు? అది నీకే జరగదని ఎందుకు అనుకుంటున్నాను? అంత వ్యారంటీలు ఏమున్నాయి నీ దగ్గర? ఏడుస్తావు, అప్పుడు చచ్చిపోయాక ఏడుస్తావు. లాభం లేదు ఏడుస్తే. నరకానికి వెళ్ళడానికి మార్గం ఉంది, కానీ నరకము నుండి బయటికి రావడానికి మార్గం లేదు. నరకములో పడడానికి మార్గం ఉంది, కానీ నరకము నుండి బయటకు వచ్చే మార్గం లేదు. అది వన్ వే. అది పడడమే తప్ప బయటికి వచ్చేది లేదు. అక్కడ బయటికి వెళ్ళేది లేదు. అక్కడ దాంట్లోకి వెళ్ళడమే తప్ప బయటికి రావడం లేదు. అది వన్ వే. అది ఆ వన్ వేలోకి పోయినామనుకో నీ పని అయిపోయినట్టే. అక్కడ దాకా పోకండి, నా మాట వినండి. సంఘ కాపరిగా నేను ఎందుకు అరుస్తున్నానో అర్థం చేసుకోండి. మారండి. ఇప్పటికైనా మారు మనసు పొందు. ఇప్పటికైనా మారు మనసు పొందు సోదరుడా, సోదరు. ఇప్పటికైనా మారు మనసు పొందు. దయచేసి నీ జీవితాన్ని మార్చుకో, నీ లైఫ్ స్టైల్ మార్చుకో. చాలిగా డబ్బు సంపాదించడం, చాలు సిట్టిలు కట్టడాలు, ఇక చాలిగా ఇల్లులు కట్టడాలు, ఇక చాలిగా స్థలాలు కొనుక్కోవడాలు, ఇక చాలిగా ఏం చేసుకుంటావు? అన్ని నరకానికి పోతుంటే నీ ఆత్మనే నరకంలో పడితే ఏం లాభం? అవేవి నిన్ను రక్షించలేవే. నువ్వు సంపాదించిన సంపాదన నిన్ను నరకముకు వెళ్లకుండా ఆపలేదే. ఎందుకు మరి నీ సమయాన్ని అంత వ్యర్థం చేస్తున్నావు? ఎందుకు నువ్వు బైబిల్ చదువుతలేవు? ఎందుకు నువ్వు వర్తమానాలు చదువుతలేవు? ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తలేవు? ఎందుకు నువ్వు దేవునితో వ్యక్తిగతంగా సమయాన్ని గడపట్లేవు? దేవునితో వ్యక్తిగతంగా ఎందుకు సమయాన్ని గడపట్లేవు? ఆలోచించు. వ్యక్తిగతంగా నువ్వు ఆయనకు సేవ చేయాలి. తెలుసా మీకు ఆ విషయం? మనలో ప్రతి ఒక్కరము వ్యక్తిగతముగా ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మన లోకముతో మనకి ఇక సంబంధం లేకుండా ఉన్నట్లు ఆ వెనకాల ఉన్న తెరలు మనకు పడిపోయి లోకము నుండి మనం వేరైపోయి మనం ఆయనకు సేవ చేయాలి. రోజు వ్యక్తిగతంగా సేవ చేయాలి. ప్రతిరోజు రోజు వ్యక్తిగతంగా నువ్వు వర్తమానం వినాలి. వ్యక్తిగతంగా నువ్వు మెసేజ్ను ధ్యానించాలి, బైబిల్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా నువ్వు సమయాన్ని గడపాలి ఆయనతో. వ్యక్తిగతమైన సేవ చాలా అవసరమైనకు. డబ్బు డబ్బు డబ్బు. పొద్దున పోతే రాత్రి అర్ధరాత్రికి వస్తావు అలసిపోయి, మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ అర్ధరాత్రికి వస్తావు. ఓ రోజు రావు. ఇక నేను అన్నది అర్థమైందా? ఓ రోజు రావు. ఇక అర్ధరాత్రి అయినా రావు, తెల్లారైనా రావు. ఎడిపోయిండని వెతికితే ఎడిపోయిండో తెలియదు. ఎడిపోయిండు, కిందికి పోయిండు. ఆల్రెడీ శవం మాత్రమే దొరికింది.
చెంచడు మట్టి దొరికింది. దాచుకుంటుందా భార్య? దాచుకుంటుందా భర్త? దాచుకుంటాడా భర్త? దాచుకుంటారా పిల్లల ఆ చెంచడు మట్టిని? దాన్ని పరేయనరా అని చెప్పి పరేస్తారు. అసలు నువ్వు ఎడిపోయినావు, అడ్డిపోయినావు. ఇక అక్కడ అంటావు, అయ్యో నాకు టైం ఉంటే బాగుండు. ఉన్నప్పుడు ఏం చేసినావు? ఉన్నప్పుడు ఏం చేసినావు? టైం అంతా నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? ఇక్కడ చిట్టు కట్టాలి, అక్కడ చిట్టు కట్టాలి, అక్కడ స్థలం కొనాలి, ఇక్కడ స్థలం కొనాలి. నా కొడుకుకు ఉండొద్దు, నా కూతురుకు ఉండొద్దు. అబ్బో, నీ కూతురుకు ఉండాలా, నీ కొడుకుకు ఉండాలా, నీకు ఉండాలా, అందరికి ఉండాలా, తర్వాత నరకంలో కూడా ఉండాలా. సమయాన్ని వ్యర్థం చేయకు. నా మాట వినండి, ఇది సీరియస్గా తీసుకోండి. నాకు కాదని అనుకోకు, వాదించకు. మొండి వాదన నీకు నువ్వు వాదించుకోకు. ఒక రోజున నీ ఆత్మ నరకములో అదిగో పాప్కార్న్ పేలినట్టు పేలుతా ఉంటే నీకు అప్పుడు అర్థమవుతుంది నీ వాదన తప్పని. ఒక్కడికి వాడు వెళ్ళే మార్గము సరిగానే కనబడుతుంది, కానీ తుదకు వాడిని అది ఎక్కడికి తీసుకెళ్తుంది అన్నది మరణానికి. డోంట్ ఆర్గ్యూ, వాదించకు. వాక్యం చెప్పినప్పుడు వాదించకు, వర్తమానం చెప్పినప్పుడు వాదించకు. అది వాక్యమా? నిజమే దేవా, నేను మారాలి ఈ రోజున, నేను మార్పు చెందాలి ఈ రోజున, నా మార్గం మారాలి ఈ రోజున, నా జీవిత విధానం మారాలి ఈ రోజున అని అనడమే తప్ప నేను బాగానే ఉన్నానని నీకు నువ్వు అనుకొని నరకం పోకు. నీకు నువ్వు అనుకొని నరకం పోకు. దయచేసి నా మాట వినండి. డోంట్ డూ. ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, వర్తమానాలను ధ్యానించండి, సత్యములో స్థాపించబడండి. సత్యం అంటే చిన్న వాక్యం కాదు, సత్యం అంటే చిన్న వాక్యం కాదు, సంపూర్ణమైన వాక్యం. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకంతా సత్యమై ఉన్నది. పరిపూర్ణమైన గ్రహింపులోకి నువ్వు రావాలి. సత్యం అంటే పరిపూర్ణమైన గ్రహింపు, అది సత్యమై ఉన్నది. నువ్వు సత్యములో స్థాపించబడడం అంటే పరిపూర్ణమైన గ్రహింపులో స్థాపించబడడం, అది నీకు రావాలి. అర్థమైందా? ఈ వర్తమానం, ఈ ప్రవక్త మనకి ఇచ్చింది పరిపూర్ణమైన గ్రహింపు వర్తమానం. లూథర్కి లేదది, వెస్లీకి లేదది, పెంతకోస్తులకు లేదది, సంఘశాఖలకు లేదది. ఓన్లీ ఈరోజు ప్రవక్త ద్వారా వధువుకి ఇవ్వబడుతున్నది పరిపూర్ణమైన గ్రహింపు. అర్థమైందా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. మనందరం ప్రార్థన చేసుకుందాం, పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. పూర్తిగా దేవుడికి అర్పించుకుందాం. గ్రహించు దేవుని యొక్క సత్యమును. పరిపూర్ణమైన గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి ఈ రోజున. పరిపూర్ణమైన గ్రహింపు, ప్రణాళిక, దేవుని యొక్క విమోచన పథకం నీకు పరిపూర్ణమైన గ్రహింపు ఉండాలి నీకు. ఆది కాండం మొదలు ప్రకటన వరకు. అప్పుడే నువ్వు మోసపోకుండా ఉండగలుగుతావు. అప్పుడే అపవాది నిన్ను మోసం చేయలేడు. 99.9% సత్యం నువ్వు తెలుసుకోవడం కాదు, 100% నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. పూర్తిగా నువ్వు దేవుడికి సమర్పించుకో. ఏ నీతి కానరాని నాలో నీ నీతిని కనపరచుటకు. మనం ఆ పాట పాడుకుందాం ఒకసారి. మనం దేవుని స్తుతిద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఏమి సంకల్పమో నాపై, ఏమి వాత్సల్యమో, ఏమి సంకల్పమో ప్రతి ఒక్కరు నాపై, ఏమి వాత్సల్యమో, ఏ నీతి కానరాని
కనబరుచుటకు నీ ప్రేమనే నాలో చూపించుటకు ప్రతి ఒక్కరు నీ నీతినే కనబరుచుటకు నీ ప్రేమనే నాలో చూపించుటకు యేసయ్యా ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో యేసయ్యా యేసయ్యా ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో ఏ నీతిగా నరాని నాలో ఏ నీతిగా రాని నాలో ఊహించనా ఎప్పుడైనను ఇటువంటి సత్యాలు ఉన్నాయని తెలుసుకుంటానని యోచించావా ఎప్పుడైనను దైవత్వము యొక్క గుణ లక్షణాలను దైవ మర్మాలను ఊహించానా ఎప్పుడైనను ఇటువంటి సత్యాలు ఉన్నాయని తెలుసుకుంటానని యోచించావా ఎప్పుడైనను దైవత్వము యొక్క గుణ లక్షణాలను దైవ మర్మాలను ఆదాము పడిపోవుటలో న్యాయమున్నది నీవే రక్షకుడవని తెలిసింది ఆదాము పడిపోవుటలో న్యాయమున్నది నీవే రక్షకుడవని తెలిసింది యేసయ్యా ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో యేసయ్యా యేసయ్యా ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో ఏ నీతిగా నరాని నాలో ఏ నీతిగా నరాని నాలో గమనించవా ఎన్నడైనను శ్రమలోనే పరిశుద్ధత ఉంటుందని నీ కృప దొరుకుతుందని Yes, Lord. అనుకున్నావా ఎప్పుడైనను ఏదైనా మేలుకే జరుగుతుందని అది నాపై నీ ప్రేమని గమనించావా ఎన్నడైనను శ్రమలోనే పరిశుద్ధత ఉంటుందని నీ కృప దొరుకుతుందని అనుకున్నావా ఎప్పుడైనను ఏదైనా మేలుకే జరుగుతుందని అది నాపై నీ ప్రేమని శ్రమలో నన్ను నడిపించుటలో న్యాయమున్నది నీవే సహాయకుడవని తెలిసింది శ్రమలో నన్ను నడిపించుటలో న్యాయమున్నది నీవే సహాయకుడవని తెలిసింది యేసయ్యా ఏమి సంకల్పమో యేసయ్యా నాపై ఏమి వాత్సల్యమో Amen, amen.
ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో ఏ నీతి కానరాని నాలో ఏ నీతి కానరాని నాలో కనుగొన్నావా ఎప్పుడైననో కాలమనే పరిధిలో ఉన్నానని నిన్ను గుర్తించాలని కనుగొన్నావా ఎప్పుడైననో నిత్యత్వమునకు తిరిగి వెళ్ళాలని నీతో ఉంటానని కనుగొన్నావా ఎప్పుడైననో కాలమనే పరిధిలో ఉన్నానని నిన్ను గుర్తించాలని కనుగొన్నావా ఎప్పుడైననో నిత్యత్వమునకు తిరిగి వెళ్ళాలని నీతో ఉంటానని కాలములో నన్ను ఉంచుటలో న్యాయమున్నది నీవే నిత్య జీవమని తెలిసింది కాలములో నన్ను ఉంచుటలో న్యాయమున్నది నీవే నిత్య జీవమని తెలిసింది యేసయ్యా ఏమి సంకల్పమో నాపై ఏమి ఓ దేవా థ్యాంక్ యూ లార్డ్. ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో నాపై ఏమి వాత్సల్యమో లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ఓ రెండు చేతులు పైకెత్తి మనం ఆయనకు సమర్పించుకుందాం. జీవితాలను మార్చుకుందాం. ఆయన మనల్ని మార్చున్నట్లుగా అనుమతిద్దాం. మన జీవిత విధానాలను ఆయన మార్చాలి. అందుకు మనం ఆయనకు అనుమతిద్దాం. మనపైన పూర్ణ అధికారం ఆయనకి ఇద్దాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనపైన పూర్ణ అధికారమును కలుగుండి తనకిష్టమైన రీతిగా మనల్ని మలచాలి. తన వాక్య రూపములోనికి మనం మలచాలి. తన వాక్యం మనలో నెరవేర్పు కావాలి. అందుకు నువ్వు సమర్పించుకో సోదరి, అందుకు నువ్వు సమర్పించుకో సోదరుడా. నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, ఈ రోజున నీ వాక్యము చెప్పినట్లుగా మేమందరము ప్రభువా నీ రక్తం క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాం. తండ్రి, పరిపూర్ణమైన గ్రహింపును మేము వాక్యం పట్ల కలుగున్నప్పుడే ఖచ్చితంగా అప్పుడే అది సత్యమవుతుంది. అది పరిపూర్ణ గ్రహింపు లేకుండా ఏదో కొంచెం తెలుసుకొని అదే సత్యమని ఊహించుకొని చాలామంది మోసపోతున్న వారు, తప్పిపోతున్న వారు మాకు కనబడుతున్నారయ్యా. సంఘ శాఖలలో కూడా ఎంతో కొంత సత్యం ఉన్నదని ప్రవక్త అన్నాడు. కానీ అది పూర్తి సత్యమైతే కాదు, సంపూర్ణమైన సత్యమైతే కాదు. వాళ్ళు పరిపూర్ణమైన గ్రహింపులు అయితే వాళ్ళు లేరు అని ప్రవక్త చెప్పాడు. నిజమే దేవా, ఈరోజు అదే జరుగుతున్నది. కానీ మాకు పరిపూర్ణమైన గ్రహింపును దయచేయి. ఎందుకంటే ఈ కాలంలో నువ్వు ఏలియాను పంపినదే మమ్మల్ని తిరిగి అల్ఫా కాలంలో ఉన్న వధువులా మార్చడానికి, అల్ఫా కాలంలో ఉన్న పెళ్లి కుమార్తె వలె మార్చడానికి. మేము అల్ఫా కాలంలో ఉన్న పెళ్లి కుమార్తె వలె వధువులా మారడానికే నువ్వు ఏలియాను పంపావు. వాగ్దానం ప్రకారముగా పంపావు. ఇది పునరుద్ధరణ కాలమై ఉన్నది. ఇది దిద్దుబాటు కాలమై ఉన్నది. ఇది కుదురుబాటు కాలమై ఉన్నది. అందుకే యేసయ్యా, ఇదిగో పరిపూర్ణమైన గ్రహింపును నీ పిల్లలమైన మాకు దయచేయి.
ఆ రోజు ఆది సంఘము, అపోస్తల కాలంలో ఉన్న సంఘము ఎలాగైతే పరిపూర్ణ గ్రహింపును కలుగున్నదో మేము కూడా అలానే కలుగుందుము గాక. అలాంటి ప్రత్యక్షతని మేము పొందుకుందుము గాక. అలా మేము ముందుకు వెళ్ళే భాగ్యము దయచే తండ్రి. ఆ పరిపూర్ణ గ్రహింపును ప్రతి ఒక్కరికి ఇవ్వు దేవా. ఆ సత్యము పరిపూర్ణ గ్రహింపును నువ్వు ప్రతి ఒక్కరికి దయచేయి. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. ఇది అజ్ఞాన దశకాలం కాదు, ఇది అజ్ఞాన దశకాలం అయిపోయింది. తెలియని కాలం, అమాయకత్వపు కాలం అయిపోయింది. వాక్యం తెలియని కాలం, వాక్యం తెలియని అమాయకత్వపు కాలం, అజ్ఞాన దశకాలం. అది ఆ కాలం కాదు. నువ్వు ప్రవక్తను పంపావు, ఏలియాను పంపావు, వాక్యంలో ఉన్న మర్మములని బయలుపరిచేశావు. ఆ 7 మూతల తెరబడి ద్వారా బైబిల్లో ఉన్న మర్మములని తెలియజేశావు. ఇప్పుడు నీ వధువు అజ్ఞానంగా ఉండడానికి వీల్లేదు. తెలియని స్థితిలో నీ వధువు ఉండడానికి వీల్లేదు. నీ పెళ్లి కుమార్తె నువ్వు ఏర్పరచుకున్న వారు తెలియని స్థితిలో, అజ్ఞాన స్థితిలో, అమాయక స్థితిలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఇప్పుడు సత్యమందు ప్రతిష్ఠించబడాలి. అనగా పరిపూర్ణ గ్రహింపులోనికి వాళ్ళు రావాలి, పరిపూర్ణ ప్రత్యక్షతలోనికి రావాలి. ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, కొంత కాదు సర్వ పరిపూర్ణత ఇప్పుడు మాలో నివసించాలి. అలాంటి కృపను తప్పకుండా మాకు దయచేయమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మీ అందరిని దీవించును గాక. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి.